దాటి పోవాలంటే ఉపయోగం లేదనుకోని పోయినట్లే కానీ లేకపోతే బయటవి కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటివి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ది ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్టు డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, 4 సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస వర్మన ఆయనకు రాయించినట్లే, ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేడు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ నలుగురు ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది, ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు. నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇదియట్ ఉండాలి. మీ ప్రజెంటేషన్ కానీ పొలిటికల్ వీటికి రాకూడదు. అక్కడికి అన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. కానీ గొడ్డలి ఇడ్డలి అనలేదు, ఆ మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేవు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇదొక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాదని చోటుకు మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఊకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేబియా ఫస్ట్ది ఎర్ర